ఎప్పుడైనా సరే ఆవాస గ్రహాల అన్వేషణలో 3 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీకు కూడా బాగా తెలిసినవేవి. తోచిందా? జీవం ఉండాలంటే ఉండాలి చెప్పండి. సరే, అక్కడ గాలి, నీరు, ఆహారం ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఇప్పుడు వీటినే శాస్త్రీయంగా చెప్పుకుంటే వివిధ రకాల రసాయన మూలకాలు అంటే వెరైటీ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్, ద్రావణి అంటే సాల్వెంట్, శక్తి కారకం అంటే ఎనర్జీ సోర్స్ అనేవి ఉండాలి. మరి విశ్వంలో పుష్కలంగా ఉన్న మూలకాలు హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, కార్బన్, నియాన్, నైట్రోజన్లు. ఈ విశ్వంలోని పదార్థాలన్నిటిలోనూ మీ ఒంట్లోనూ ఉండేవి ఈ మూలకాలే. భూమి మీద జీవానికి మూలం నీరు అనే ద్రావణం. ద్రావణి అంటే పలు మూలకాలను కరిగించుకుని తనలో దాచుకోగలిగే రసాయన సమ్మేళనం. ఎందుకని నీటి గురించి చెప్పుకుంటున్నామంటే విశ్వంలో అన్నిటా నీరే ఉండాలని ఏం లేదు. ద్రావణిగా అంటే సాల్వెంట్ గా నీరు కాకుండా ఇంకా ఏదో ఒకటి ఉండొచ్చు. అంటే శని గ్రహం టైటాన్ మీద మీథేన్ సముద్రమే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఒక ద్రావణిగా ప్రవర్తించగలిగే లక్షణం కలిగి ఉందని